పెళ్లి అంట నా పెళ్లి అంట నా పెళ్ళంట ఓ నా పెళ్ళంట మీరు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టామ్ టామ్ టామ్. వెల్కమ్ టు హైదరాబాద్ సార్. థ్యాంక్ యూ. రామ్మా రండి. ఆహా, ఏమి సంప్రదాయం. కార్తీక్ అమ్మగారా? అవును సార్, చిన్నప్పటి నుంచి ఆవిడే. నమస్కారం. అదేంటి కార్తీక్, అమ్మగారికి మాటలు రావా? ఎందుకురా సార్, వచ్చు. అంటే అమ్మాయి వాళ్ళ మౌనవ్రతం, అందుకే అమ్మ మాట్లాడదు. ఏమ్మా? కోడలు హైదరాబాద్ కి క్షేమంగా చేరాలని మౌనవ్రతం చేస్తున్నారా? మౌనవ్రతమా నీ బొంద. నోరు తీసి ఎక్కడ బుక్ అయిపోతానని నేనే ఇలా అరేంజ్ చేయించా. అవును సార్. మళ్ళీ సంప్రదాయం వదిలిపోయింది. మై గాడ్. కాళ్ళకి దండం పెట్టమా. అలాగే అంకుల్. ఇదేంటి కార్తీక్, మీ అమ్మగారు నా కాళ్ళకి నమస్కారం చేస్తున్నారు? అది మా సాంప్రదాయం సార్. మీరు అన్నగారితో సమానం కదా. చెల్లెల్లాంటి మా అమ్మ మీ పాదాలకి నమస్కరించి ఆశీస్సులు తీసుకుంటుంది సార్. అమ్మా చెల్లెమ్మా, నన్ను అన్నగా భావిస్తున్నావా? ఏం సంప్రదాయం. అసలు సంప్రదాయాలు బ్లాక్ అండ్ వైట్ సినిమాలా మసిబారిపోతున్నాయి అనుకున్నానే కానీ ఇలా డిటిఎస్ లా దినదినాభివృద్ధి చెందుతున్నాయి అనుకోలేదు. సార్ సార్ ఇంకా లోపలికి వెళ్దాం. రామ్మా. అమ్మా లోపలికి పదండి సార్. డ్రైవర్, లగేజ్. ఓహో, ఈటీవీ అభిరుచిలా వంటలన్నీ గుమగుమలాడిపోతున్నాయే. దోసకాయ పప్పు, గోంగూర పచ్చడి, ఆలు ఫ్రై, సాంబారు, రసము. వా, నోరూరిపోతుంది. తెలుగు భోజనం చేసి ఎంతో కాలం. అవును అంకుల్. కార్తీక్, వంటలు ఎవరు చేశారు? అమ్మా. మెస్ నుంచి తెప్పించారా? జోక్ చేయకన్నయ్య. ఏం లేదు అంకుల్, అన్నయ్య ఒక్కోసారి అమ్మ వంటని అమ్మ మెస్ అని వేళాకోళం చేస్తుంటాడు కదన్నయ్య. అట్లా అట్లా. ఇతను ఎక్కడో చూసినట్టుంది. అమ్మా మాదకోలం తల్లా, నిన్న చిక్కును మిగిలింటాయి అమ్మా. ఇతను ఎక్కడో చూసినట్టే ఉంది. పెద్దమ్మ గుడి కూడా చూసుంటారు బాబయ్య. నాది లిగ్లర్ ప్లేస్ అదే గుడా. అంటే అన్నయ్య దేవదాయ శాఖలో పనిచేస్తుంటాడు. పేరు కోటేశ్వరరావు. ఓహో, అన్ని గుళ్ళు మనవే. దేవుడి సేవ. ముష్టి సేవ. హలో బాబు గారు. నమస్కారం తల్లా. భాష ఎలా ఉంది? అంటే అది కూరలు చల్లగా అయిపోతున్నాయి అంకుల్. ముందు భోజనం చేయండి. రండి రండి కూర్చో. అమ్మా త్వరగా వచ్చి భోజనం వడ్డించు. అదేంటి బావగారు కింద కూర్చున్నారు? నాకు తల్లా, నేను ఎప్పుడు కింద కూర్చొని తింటా. మీరు అక్కడే కూర్చొని ఫ్రెష్గా తినండి. అంటే అన్నయ్యకి పెద్దలంటే గౌరవం. సరి సమానంగా కూర్చోడు. అమ్మా త్వరగా రా, వేడిగా వడ్డించు. అబ్బో, అబ్బాయి గారు హైదరాబాద్ వచ్చాక ప్రేమ కూడా ఎక్కువైందే. మరేమనుకున్నావు, ఇది మా ఊరు, మా హైదరాబాద్. అబ్బో, ఇక్కడ పెద్ద టైటానిక్ లవ్ స్టోరీ జరుగుతుందిగా. కాఫీ. హారిక, ఎవరు గుర్తుపట్టావా?
మీ చిన్నదినా? అక్కడే నువ్వు డబ్బులని పర్సులు ఏలెట్టావు. ముయ్. నీ అర్ధమొగుడు అంటే ఐ గాట్ ఇట్. నా ఆడపడుచు అన్నమాట. ఇది తీసుకో. రా రా రా. కమ్ కూర్చో. హలో, ఏంటి ఎగ్జైట్మెంట్? కూర్చో. ఇలా తిరుగు. ఎందుకు తిరుగు? వావ్. ఓకే. హారిక, ఇప్పుడంత కాస్ట్లీ నెక్లెస్ ఎందుకు? లాంఛనంగా ముందే ఇస్తున్నాను. నెక్లెస్ అదిరింది, చాలా కాస్ట్లీది అయి ఉంటది. బాగుంది కదా? ఏటి నువ్వు చెప్పేది నిజమేటి? ఇది అచ్చంగా నాకేనా? ఓలమో మా అదిన ఎంత మంచిదో అనయ్య, చూసావా? బాగుంది కదా? మునిగింది. కార్తీక్, మీ చెల్లి భాష ఏంటి అలా ఉంది? అంటే హారిక, అదేం లేదు హారిక, తను భారతీయ భాషల మీద రీసెర్చ్ చేస్తోంది. శ్రీకాకుళం, ఒరిస్సాలో ఉండేసి వచ్చింది. చెల్లెమ్మా, నెక్లెస్ చాలా బరువుగా ఉంది కదా, ఎక్కువసేపు ఉంటే మెడ పుడుతుంది, తీసిచ్చేసి. నువ్వు ఉండనియా అదినా, ఈ నెక్లెస్ రేట్ ఎంత ఉంటది? ఆ షాపులో కొంటే 50,000 ఉంటది, తాకట్టు పెడితే 10,000 ఇస్తారు. కార్తీక్, ఇంతకీ ఈయనెవరూ నాకు పరిచయం చేయలేదు. ఇతను నేను చెప్తాను. నేను నీకు చిన్నబావని మరదలా? ఓకే. ఇంతకీ మీరేం చేస్తారు బాబు గారు? లెదర్ అండ్ సీజర్ బిజినెస్. నీ దీవెన కావాలి. వద్దు. తప్పు, చిన్నవాళ్ళ దీవెనలు అడగకూడదు. ఏం లేదు, సరదాగా జోక్ చేశాడు అంతే. సరే, నేను వెళ్ళి నా నెక్లెస్ అందరికి చూపించేస్తానే. ఇదిగో. థ్యాంక్ యూ. జరుగు. చెల్లి, మన సెల్ ఫోన్ కొనిస్తాం, మనతో హలో, కానీ బాయ్ బాయ్ మాత్రం వాళ్ళ ఆయనతో. కార్తీక్, ఏ ఒక్క ఛానల్ సరిగా చూడండి. ఇదిగో, అది ఫ్యాషన్ ఛానల్, మార్చు. మీరు లేనప్పుడు అదిగా చూసేది ఏంటి? ఏం లేదు, భక్తి ఛానల్. భక్తి పాట అది. అయ్యో బాబోయ్, ఈ క్యారెట్ ఇటు వస్తుందేంటి? రచ్చ చేస్తుందేమో. మజ్జిగ తీసుకోండి బాబాయ్ గారు. మా వదిన పేరు మయూరి. థ్యాంక్స్. అమ్మో, కొంపదీసి ఇప్పుడు డాన్స్ చేస్తుందేమో. నన్ను దీవించండి బాబాయ్. ఓసి దీని దీవెనలో తగలయ్యా, పడలు కొట్టేసింది. శీఘ్రమే సంతాన ప్రాప్తి వస్తూ. చల్, గదెందుకు ఈ అంకుల్ గట్ల దీవిస్తాడు? నాకు ఇంకా పెండ్లే కాలే. కొంపు కొల్లేరైంది. ఆ భాష ఏంటమ్మా అలా ఉంది? అంకుల్, అది వదిన హైదరాబాద్ లో పుట్టి పెరిగింది, అందుకని. చల్, నేను హైదరాబాద్ పోర్ని కాదు, వరంగల్ పోర్ని బిడ్డ. వరంగల్ పుట్టింది, హైదరాబాద్ లో పెరిగింది. హాయ్, 1 2 3. ఏం లేదు అంకుల్, మా వదిన క్లాసికల్ డాన్సర్. ఒక క్లాసికల్ ఏంటి మరిది? భరతనాట్యం, కూచిపూడి, కథకళి, వెస్ట్రన్ అన్ని చేస్తా. చూస్తావు మళ్ళా? 1 2 3. వదినా, నీ టాలెంట్ అంతా అంకుల్ కి తర్వాత చూపిద్దు గాని, ఇప్పుడు అంకుల్ రెస్ట్ తీసుకుంటున్నారు. నువ్వు వెళ్ళి వంట పని చూడు ప్లీజ్. వంట బాగా చేస్తుంది. గుడ్. బతికిపోయాడు ముసలోడు, లేకపోతే దీని డాన్స్ కి బెంబేలెత్తిపోయేవాడు. నా ప్రియమైన ప్రజలారా, మీది ఓటు మాకి వేస్తే కౌన్సిలర్ అయి మీకు మేము మంచి చేస్తాం. ఏమై కార్తీక్, మీ అమ్మగారికి మౌనవ్రతం కదా, మాట్లాడుతున్నారేమిటి? అమ్మ
మాట్లాడలేదు సార్, విష్ణు సహస్రనామం చదువుతోంది. ఓ విష్ణు సహస్రనామం. అవును కార్తీక్, నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. మీ నాన్నగారు ఎక్కడ కనిపించలేదు. నాన్నగారు అది అమ్మా, నాన్నగారు ఏరి? మక్కకి పోయిండు. మక్కనా? అంటే అంకుల్, మక్క కాదు, మొక్కు మొక్కు. నాన్నగారు మొక్కు తీర్చుకోవడానికి యాదగిరి గుట్ట వెళ్ళారు. అమ్మా, నువ్వు వెళ్ళి పూజ చేసుకో. వ్యాసం వశిష్ఠ నప్తారం వ్యాసం వశిష్ఠ నక్తారం. మహాతలి, విష్ణు సహస్రనామం ఎంత చక్కగా చదువుతున్నారో. అవును కార్తీక్, ఆ మహానుభావుడితో కూడా మాట్లాడాలనుందయ్యా. మహానుభావుడా? వాడెవడు సార్? మీ నాన్నగారు. ఫోన్ కలుపు. ఫోన్లో బ్యాలెన్స్ లేదు సార్. అచ్చీ, నా ఫోన్తో మాట్లాడు. అంటే నాన్న కొండ మీద ఉన్నప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు. అవునా? అయ్యో, ఇప్పుడు ఆయనతో ఎలా మాట్లాడాలి? ఉంటే కదరా గుండోడా మాట్లాడడానికి. వీడేంటి టైంలో ఫోన్ చేశాడు? హలో, ఎరా బోడిగుండు ఏమంటున్నాడు? నాన్నగారు, ఇప్పుడే మీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఓ, పక్కనే ఉన్నాడా? పక్కనే అంటే పోయాడు. ఎవరు పోయారు? అంటే నాన్నగారు యాదగిరిగుట్ట పోయారు కదా. నాన్నగారు, మీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం బాగా జరిగిందా? ఓ, బాగా జరిగింది. ఇదిగో తీర్థ ప్రసాదాలు తీసుకుంటున్నాను. ఆహా, నాన్నగారు, అంకుల్ గారు మీతో మాట్లాడతారట. ఇవ్వు ముసలుడికి. బావగారు నమస్కారం. నమస్కారం. మీ వాయిస్ భాగ్యమే కలుగుతోంది గాని మీ దర్శన భాగ్యం కలగడం లేదు. బయలుదేరాను, త్వరలోనే కలుద్దాం. అలాగే, శుభం. శుభం. మహానుభావుడు. ఇంతకీ నా బాబు ఎవడు? ఎక్కడున్నాడు? ఎప్పుడు వస్తాడు? ఒరే నా అబ్బా! అయ్యా అయ్యా, పడిపోయారు ఏంటయ్యా? అయ్యో, ఏమైందన్నయ్య? కాలు జారారు. ఈ వయసులో కాలు దాడడం ఏంటి? కాలు పట్టేసింది, పట్టడరా బాబు. అందుకే కదయ్యా నలుగురు కావాలన్నది. పట్టండి అయ్యా. లేపండి లేపండి. ఇదేంటి ఎత్తేస్తారండి? అబ్బో బాబోయ్, జాగ్రత్త కూర్చోబెట్టి బాబు. జాగ్రత్త. జాగ్రత్త. అయ్యా కాలు పెట్టండి అయ్యా, పైన పెట్టండి అయ్యా. అంకుల్, అయినా మీరు మహారాజులు అట్టట్ట పడ్డారయ్యా. ఏం చెప్పమంటావు? ముచ్చుకోరా, ముందు బూడిది సాక్స్తి. నువ్వు కాలు పట్టుకోవడం ఏంటయ్యా? అయ్యా ఇదంతా నాకు మామూలే అయ్యా. మీరు గొప్ప మహారాజులు, మీరు సల్లంగా ఉండాలా. నిన్న ఆయుర్వేద సీరియల్లో కూడా అతను అలాగే పడ్డాడు, హార్ట్ అటాక్ వచ్చి పోయాడు. నీ సీరియల్ గోలా. ఆ కాలు కూడా పెట్టండి అయ్యా. అది బాగానే ఉంది. ఏ తప్పుకొని ఈ మంజు దైలానికి దెబ్బలని మటుమైపోతాయి. తప్పుకొని జరుగు. వాతం బెత్తం కాళ్ళప్పుడు కీళ్ళప్పుడు బెనకడం తునకడం జబ్బు ఏదైనా మంచి తైలం ఒక్కటే 10 రూపాయలు ఇచ్చుకోండి బాబయ్య. కొంపతీసి ఇది ఆ బాపతి కాదు కదా. ఓ బాబు, అమ్మ, అక్క, తమ్ముడు, చెల్లి, వరుస ఏదైనా పిలుపు ఒక్కటే. సంతాన తైలం, ఈ మంచు తైలం కేవలం 10 రూపాయలు మాత్రమే బాబు, 10 రూపాయలు మాత్రమే. కడుపు నొప్పైనా నడుము నొప్పైనా తైలం మాత్రం ఒకటే, మూలిక మాత్రం ఒకటే. ఇది మంచు మూలిక, కేవలం 10 రూపాయలు మాత్రమే బాబు, 10 రూపాయలు మాత్రమే. ఆతం బెత్తం బెనకడం తునకడం. డౌటే లేదు, ఇది ఖచ్చితంగా ఆ బాపతే. గోవిందు, వండర్ఫుల్ మా, ఎంతలో ఎంత రిలీఫ్ వచ్చేసింది. ఈ మంజు తైలం అంటే అంతే మరి. 10 రూపాయలు ఇచ్చుకోండి బాబయ్య. 10 రూపాయల? ఊరిని అంకుల్ జోక్ చేస్తోంది. జోకా? ఏది ఏమైనా నీ చేతుల్లో మంచి గుణం ఉందమ్మా. నువ్వు మామూలు ఆడపిల్లవి కాదు. అవునవును, మూలికలు అమ్ముకునేది. అరే అన్నయ్య,
ఇది కూడా జోకే అంకుల్. వీళ్ళ ఫ్యామిలీలో చాలా జోక్స్ ఉన్నాయమ్మా. చూడమ్మా, ఈ 10,000 తీసుకెళ్ళి నీకు ఇష్టం వచ్చిన చీర కొనుక్కో. 10 రూపాయలు అడిగితే 10,000 ఇచ్చారా బాబయ్య? అయ్యా నాకయ్యా ముందు సూలిపింది నేనేనయ్యా. మీరు సల్లంగా ఉండాలా. యహని గోలా ఏంటి? ఛీ! కొమ్మ కొల్లే రేపే నాది. నేనేడు చేద్దును. ఏ దొంగ ముండా కొడుకురా నెక్లెస్ కొట్టేసి వచ్చినాడు. నా గోడు తీర్చేవాడే లేడా? ఓలమో చెల్లి, ఏం జరిగిందమ్మా? అన్నయ్య, అది నిజ నెక్లెస్ ఎవడో దొంగ ముండా కొడుకు కొట్టేసి వచ్చినాడు. అది పోయినది. కార్తీక్, ఆ అమ్మాయి మాట్లాడే భాష ఎక్కడిది? ఇక్కడిదే సార్, శ్రీకాకుళం. అది మన భారతీయ భాషలో లేదే. బంగారు లాంటి నెక్లెస్ ఎవడో తీసి వచ్చాడు. వాడు పోతూ ఉంటే యాక్సిడెంట్ అయిపోను. వాడి కాలు చేతులు ఇరిగిపోను. నా నెక్లెస్. చెల్లి, నువ్వేం టెన్షన్ పడకమ్మా. నువ్వు డ్రెస్సింగ్ టేబుల్ మీద నెక్లెస్ పెట్టావు కదా, అది ఎవరిని కొట్టేస్తారేమోనని చిన్నన్నే బంగారు రాజు తీసి దాచిపెట్టాడు. దొంగ సచ్చినోడా కదన్నయ్య, తీసి ఇచ్చేయి. ఇచ్చేయి అన్నయ్య. నా కష్టార్జిత తీసుకెళ్ళే దొంగ ముండా కొడుక, అది నీ చిన్న నెక్లెస్ నొక్కేస్తావా? ఉంటే నీ పంచొస్తాను. అయ్యో అయ్యో, ఏంటి కార్తీక్ ఇది? అది అన్నా చెల్లెల ఆట సార్. చిన్నప్పటి నుంచి మా చెల్లెలంతే సరదా సరదా గోల గోల. దొంగనే పారిపో పారిపో. మొత్తానికి మీ ఫ్యామిలీ అంతా చాలా గమ్మత్తుగా ఉంది. ఇలాంటి సరదా సరదా ఫ్యామిలీకి నా హారికని కోడలిగా పంపించాలనుకున్నాను. ఇదేం సరదా సార్, ముందు ముందు మీ సరదా మొత్తం తీరిపోతుంది. ఐ లైక్ ఇట్, ఐ లైక్ ఇట్. వెరీ గుడ్, వెరీ గుడ్. బాబు ఆగరా, నా మాట వినరా. ఆగరా బాబు, ఆగు. నేను మీ మాట విన్నాను సార్. నన్ను ఎప్పుడు పోలీసులు కూడా ఇలా కొట్టలేదు సార్. కుక్కని కొట్టినట్టు కొట్టింది. ఎక్కడ పడితే అక్కడ కూడా కొట్టిందా? కొట్టింది సార్. సార్, నేను బయటకు వెళ్ళి 4 పర్సులు కొట్టేసుకున్నా నేనంతా హాయిగా బతికేస్తాను. ఈ దెబ్బలు పడ్డం నా వల్ల కాదు సార్. నేను వెళ్ళిపోతాను సార్. ఆగరా 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 బాబు, ఆగరా. నా బుజ్జి కన్నా కదా, నా బంగారు తండ్రి కదా, నా మాట వినరా. లేదు సార్, నా ప్లేస్ లో ఇంకెవరిని పెట్టేసుకోండి. ఇది టీవీ సీరియల్ కాదురా, ఒక ఆర్టిస్ట్ పోతే ఇంకో ఆర్టిస్ట్ పెట్టుకోవడానికి. ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉంటే నా ప్రొఫెషన్ ని నేనే మర్చిపోయేలా ఉన్నాను. ఊరి కావాలంటే రోజు 100 రూపాయలు నా పాకెట్ లో పెడతాను. నీ కులవృత్తి మర్చిపోకుండా నా పాకెట్ కొట్టేసేయి. అందుకేం వస్తుంది సార్. క్వార్టర్ బాటిల్ కూడా రావట్లేదు. ఒరేయ్, నువ్వు మందు కూడా కొడతావా? అది కొట్టిన దెబ్బలకి మందేంటి సార్, విషం తాగినా దెబ్బలు తగ్గేలా లేవు. ఇదిగో ఇది ఉంచుకో. సార్, నేను ఎలా కనపడుతున్నా మీ కంటికి? అలా ఇస్తే నేను తీసుకోను. నేను చూడట్లేదు, కొట్టేసుకో. అయితే ఓకే. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. నీకు అప్పుడప్పుడు ఇలాగే ఇస్తుంటా గానీ ఇంట్లో కాస్ట్లీ సామాన్ చాలా ఉన్నాయి. నీ చేతి వాటిని మాత్రం వాటి మీద చూపించుకో. సార్, కాస్ట్లీ వస్తువులు చూస్తే నా కన్ను, పర్సులు కనపడుతుంది నా చెయ్యి ఆగదు సార్. కార్తీక్, ఏంటి మీ అన్నయ్య ఆగదు అంటున్నాడు? అది అదే మా చెల్లి దూకుడు. ఓహో అదా, ఏముంది, పెళ్లి చేస్తే అయిపోతుంది. ఆ పని చేయని దొంగ ముండకి తిక్క కుదురుతుంది. కార్తీక్, ఏంటి మీ అన్నయ్య కుంటున్నాడు? అబే, అన్నయ్య కుట్టట్లేదు, డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. డాన్స్ డాన్సా? అన్నయ్య నేను చూస్తావు కానీ అటు చూడు, 2 చిలుకలు ఎలా వెళ్తున్నాయో. లవ్లీ కదా. మూలికలు అమ్ముకునేదానివి నీకే ఇంతుంటే మూలికలు అమ్ముతున్నా, ఇలా తైతక్లాడట్లే. అయినా మీ ఇద్దరు ఇక్కడ తైతక్కలాడితే అక్కడ వంట ఎవరు చేస్తారే? ఆయుర్వేదం గీర్వేదం అని సీరియల్ చూడకపోతే మిమ్మల్ని చేయొచ్చు కదే. ఏంటి 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 జరుగుతుంది ఇక్కడ? నాకు తెలియాలి 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 తెలిసి తీరాలి. కనబడట్లా కొట్టుకుంటున్నావు? ఎవరు వంట చేయాలా అని. దీని గొడవ ఎందుకు? ఎవరొకరు వంట చేయండి.
ఎవరికి వంట రాదు కదా. ఆ? మీరు అసలు ఆడవాళ్ళేనా? ఆడపుట్టుక పుట్టి వంట రాదని చెప్పడానికి సిగ్గుగా లేదు? హాయ్ ఏంటి సుసు? హాయ్ కార్తిక్, గుడ్ మార్నింగ్. మీరంతా కిచెన్ దగ్గర పోటీ పడుతుంటే నాకు చాలా జెలస్ గా ఉంది. అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా పైకి వెళ్ళి వెళ్ళు వెళ్ళు. ఉండు కార్తిక్, వీళ్ళని చూస్తుంటే నాకు వంట నేర్చుకోవాలని చాలా ముచ్చటగా ఉంది. మీ ముగ్గురులో నాకు వంట ఎవరు నేర్పిస్తారు? సరిపోయింది. చీకులకి డబ్బులు లేక ఒకడు ఏడుస్తుంటే పెగిస్తావా అని ఇంకోటి వచ్చాడు. ఏంటంటున్నారు బాబు గారు? అది అది దైవ భాష, నీకు అర్థం కాదు. అయినా నువ్వు షాపింగ్కి వెళ్ళాలన్నావు కదా, వెళ్దాం పద. నేను వంట నేర్చుకుంటాను. నువ్వు కిచెన్ లోకి రావడానికి ఇంకా టైం ఉంది, వెళ్దాం పద. పద పద కార్తీక్, పద పద ఏం నువ్వు? పద పద. అరే ఓ. నాకు చీర పైసలు కావాలి. ఆ తమ్ముడు నాకు బనేనా అంటారు డబుల్ ఎక్సెల్. వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇంకా ఫైల్ చేయలేదా? డూ ఇట్ ఇమీడియట్. నమస్కారం అండి. నమస్కారం. కార్తీక్, మీ నాన్నగారు వచ్చారు. నాన్నగారంట. నాన్నగారు దీవించండి. ఆయుష్మాన్ బాబా, ఆయుష్మాన్ బాబా, ఆయుష్మాన్ బాబా, ఆయుష్మాన్ బాబా, ఆయుష్మాన్ బాబా. ఆహా, తండ్రి అంటే ఎంత గౌరవం. నేను మీ తండ్రిని కాదు బాబు. ఆకలేస్తుంది, కొంచెం అన్నం ఉంటే పెడతారా బాబు? అదేంటి కార్తీక్, మీ నాన్నగారు ఎవరో మీకు తెలీదా? భలే వాళ్ళే అంకుల్. జన్మనిచ్చిన కన్న తండ్రిని గుర్తుపట్టలేనా? మరి ఆయన కాళ్ళ మీద ఎందుకు పడారు? అంటే అతిథి దేవో భావ అన్నారు కదా. మా ఇంటికి ఎవరు వచ్చినా ఇలాగే నమస్కారం చేసి వాళ్ళకి భోజనం పెడతాం. ఇది మా ఆచారం. అవును, ఆచారం ఆచారం ఆచారం. ఓహో, అయినా నువ్వేంటయ్యా అడుక్కోవడానికి లైసెన్స్ ఉందా? నెంబర్ ఎంత? అయినా ఈ వీధిలో నిన్నెప్పుడు చూడలేదే. మీ సంఘం పేరేంటి? అన్నయ్య అన్నయ్య అన్నయ్య, ఆయన మన అతిథి. ఆ, అవును కదా. వదిల్లు, చెప్పండి మరిది గారు. మన ఇంటికి అతిథి వచ్చారు అని లోపల తీసుకెళ్లి పంచపక్ష పరమాణాలతో భోజనం పెట్టండి. అప్పుడెప్పుడో త్రేతాయుగంలో ఉండేవనేవారు సంప్రదాయాలు. వాటిని ఇప్పుడు చూస్తున్నాను. మా హారిక చాలా అదృష్టవంతురాలు.